హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ కోడ్ విత్ రాజేశ్వరి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంతవరకు సపోర్ట్ చేస్తూ వచ్చారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నేను ఒక టాపిక్ గురించి, అంటే నా సబ్స్క్రైబర్ నుంచి నాకు వచ్చిన ఒక కమెంట్ గురించి అయితే నేను మాట్లాడబోతున్నాను. ఆ కమెంట్ ఏంటంటే, అక్క నేను డిగ్రీ చేశాను, కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ అయితే కొంచెమే ఉంది, నేను కూడా సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వచ్చా? ఇది తను అడిగిన క్వశ్చన్. ఆ క్వశ్చన్ గురించి అయితే నేను ఆన్సర్ చేయబోతున్నాను. ఎస్, సో కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ కొంచెం ఉన్నా కూడా మీరైతే సాఫ్ట్వేర్ డెవలపర్ ఖచ్చితంగా అవ్వచ్చు. పాసిబిలిటీస్ అయితే చాలానే ఉన్నాయి. కానీ మీరైతే కొన్ని టిప్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, లెర్న్ పర్టికులర్ లాంగ్వేజ్, వన్ లాంగ్వేజ్ లైక్ స్విఫ్ట్, జావా స్క్రిప్ట్, పైథాన్, గో లాంగ్వేజ్. దెర్ ఆర్ మెనీ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ లాంగ్వేజ్ని నేర్చుకోండి. సెకండ్, బిల్డ్ సమ్ మినీ ప్రాజెక్ట్స్. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. లైక్ టు డూ అప్లికేషన్, సమ్ సింపుల్ లాగిన్ స్క్రీన్, ఇలాంటి అప్లికేషన్స్ చేయడం వల్ల మీకు బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుంది. థర్డ్ ఏంటంటే, గిటబ్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మన యొక్క డెవలపర్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. మీరు చేసే అప్లికేషన్స్ అన్నీ ఈ సైట్స్లో అప్లోడ్ చేయండి, సో దట్ అదర్స్ కెన్ ఆల్సో గివ్ సజెషన్స్. అండ్ ఫోర్త్ ఏంటంటే, అప్లై స్మార్ట్లీ. ఫ్రీలాన్సింగ్ ఆర్ స్టార్టప్ కంపెనీ వెబ్సైట్స్లో మీ యొక్క రెజ్యూమ్ని పోస్ట్ చేసి అక్కడ జాబ్ ట్రయల్స్ అయితే చేయండి. సో ఇలా చేయడం వల్ల మీకైతే కాన్ఫిడెన్స్ వస్తుంది. స్టార్టప్స్లో మీరు ఎక్కువ లెర్న్ చేసుకోవచ్చు. సో ఈ టిప్స్ని ఫాలో అవ్వడం వల్ల ఖచ్చితంగా మీరు కూడా సాఫ్ట్వేర్ డెవలపర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.